నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో ఘనంగా వారసత్వ సంబరాలు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ IAS పార్థసారథి హాజరు. కలెక్టరేట్లో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. మొక్కజొన్న టోకెన్లు జారీ చేసిన నిర్మల్ మార్కెట్ చైర్మన్ సోమా భీమ్రెడ్డి. దేవరకోట ఆలయంలో కన్నుల పండగ పల్లకి సేవ. నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ హాల్లో వారసత్వ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ హాల్లో శనివారం వారసత్వ సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ IAS అధికారి మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా వైద్యులు, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా తనతోటి వైశాఖ కానీ ఇంకా జిల్లాలో కిరణ్ ఆదిలాబాద్తో నాకు చాలా అసోసియేషన్ ఉంది. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇక్కడ రెండవాద్ జిల్లాలో పనిచేశాను. 96, 98 ప్రాంతాల్లో పనిచేశాను. ఈ 4 జిల్లాలో నేను వివిధ పోస్టులు జాయింట్ కలెక్టర్గా పీడీగా డాక్టర్ దామోదర్ సహకారాలు అందించాలండి. పుస్తకం మనీష గారు, ఆత్మశైలం కాశీనాథ్ గారు, నిర్మల్ నుంచి చిత్ర విచిత్రమైన డాక్టర్ సువర్ణారెడ్డి గారు ఎంతో ముఖ్యంగా పుస్తకాలను కూడా ప్రింట్ చేశాను. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ HIV/AIDS ఉన్నప్పుడు HIV అంశం మీద అప్పుడు అమల గారు, స్వాతి సోమనాథ్, మమతా రవి వీళ్ళందరి సహకారం. కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రత్నకుమారి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, డిఓ భోజన్న, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులకు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్రెడ్డి టోకెన్లను అందజేశారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్రెడ్డి శనివారం మొక్కజొన్న రైతులకు టోకెన్లను జారీ చేశారు. రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు విక్రయించి క్వింటాల్కు ₹2,400 మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నిర్మల్ సారంగపూర్ మార్కెట్ యార్డ్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారాన్ని పురస్కరించుకొని స్థానిక దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ఉదయం పల్లకి సేవ, మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయంలో ఉదయం పల్లకి సేవ, నూతన వస్త్రాలంకరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా శనివారం రోజు అన్నదానం మరియు సాయంత్రం అల్పారం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్, కృష్ణవేణి, దేవేందర్ గౌడ్, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పు కృష్ణరాజు మాట్లాడుతూ పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవల్ని చిరస్మరణీయమని అన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో ఘనంగా వారసత్వ సంబరాలు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి హాజరు. కలెక్టరేట్లో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. మొక్కజొన్న టోకెన్లు జారీ చేసిన నిర్మల్ మార్కెట్ చైర్మన్ సోమా భీమ్రెడ్డి. దేవరకోట ఆలయంలో కన్నుల పండగ పల్లకి సేవ. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.